Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more views. So today topic బ్రిటన్, గ్రేట్ బ్రిటన్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటువంటి బ్రిటన్ నేడు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉంది. వీధుల్లోకి వచ్చినటువంటి బ్రిటిష్ వాసులు వలసవాదుల నుంచి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా లోపల. బ్రిటన్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి భయానకంగా ఉంది. స్థానికేతరులు వలస వచ్చినటువంటి వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి తన దేశం లోపల ఆశ్రయం కల్పించినటువంటి బ్రిటిష్ అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి వలసవాదుల యొక్క జనాభా ఎక్కువైపోయింది. వాళ్ళు మెజార్టీగా అయిపోయారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనటిలో పడిపోయారు. తద్వారా వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల నుంచి తమను కాపాడాలని చెప్పేసి గగ్గోలు పెట్టి వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉన్నటువంటి వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియా లోపల వైరల్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒకందుకు హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నో దేశాలలో చేసినటువంటి అకృత్యాల ఉసురు వీళ్ళకు ముట్టిందేమో అన్నట్టు ఒక విధంగా అనిపిస్తుంది. ఎన్నో దేశాల లోపల దోచుకున్నటువంటి సంపదతోని ఇన్ని రోజులు విర్రవీగి విలాసవంతమైన జీవితం గడిపి ఇప్పుడు ఇతర దేశాల్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన వాళ్ళు వాళ్ళ దేశంలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి అక్కడ లోకల్ పౌరసత్వం ఇవ్వడం. అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ దొంగ లుచ్చా లఫంగాలు ఉన్నా కానీ వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడికి పారిపోయి వచ్చి వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళు తమ దేశానికి ఆహ్వానించి వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముతోని అక్కడ ఇండస్ట్రీస్ కంపెనీస్ లోపల వాటాలు కొనుక్కొని అక్కడ లగ్జరీటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పాలిట వీళ్ళంతా శాపంగా మారినట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ బ్రిటన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. మేమే నిజమైన దేశభక్తి వాదులు అని చెప్పేసి బ్రిటన్ వాసులు, ఐరిష్ వాసులు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఈ సిరియా, బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్ ఇలాంటి ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క జనాభా ఎక్కువైపోయి స్థానికంగా ఉన్నటువంటి వారిని వేధించడము, హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, రీసెంట్గా ఎన్నో కేసులు ఇవన్నీ జరిగినాయి. చూస్తూ ఉంటే బ్రిటన్లో అరాచకం రాజ్యం వెళుతుంటే అనిపిస్తుంది. అంటే వలస వచ్చినటువంటి శరణార్థులతోనే వీళ్ళకు ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళ దేశాన్ని కాపాడుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరని చేయి దాటిపోయినట్టు విషయం కనిపిస్తుంది. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి కూడా చేతి ఎత్తేసినట్టు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయి. కొన్ని వీడియోల్లో బట్టి చూస్తుంది ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే పోలీసు వాళ్ళు కూడా పారిపోతున్నారు వీధుల వెంబడి. ఈ శరణార్థులుగా వచ్చి మేకే కూర్చున్నటువంటి వాళ్ళు పోలీసుల పైన కూడా దాడి చేస్తున్నారు. ఈ వీడియోలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో దేశాలకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి బ్రిటిషు సామ్రాజ్యము ఇప్పుడు పతనం అంచున ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వింటూ ఉంటే ఒకప్పుడు మన దేశంలో ఎంతోమంది ఏ విధంగా అయితే వీళ్ళ దుశ్చర్యలకు బలి పశువులు అయిపోయారో ఇప్పుడు అవన్నీ కళ్ళకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఎన్నో దేశాలకు స్వతంత్రం ఇచ్చేటువంటి దేశంతో దేశాలు మొత్తం కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల హక్కులని మొత్తం కాలరాచి ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకొని దేశాలని మొత్తం అస్తిత్వంగా తయారు చేసి వాళ్ళు హాయిగా ఉందాం అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క వీళ్ళకి ఇప్పుడు తగిలినట్టు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ బ్రిటన్లో కూడా పరిస్థితి అతి భయానకంగా ఉన్నట్టు కనిపిస్తుంది.